మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. 636వ ఎపిసోడ్ మనం మాట్లాడుకునే ముందు 635వ ఎపిసోడ్లో మీరు ఒక మాట చెప్పారు సార్. డబ్బు ఎలా వస్తుందన్న విషయం పక్కన పెడితే దాని వాడకం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ వస్తువులు కొన్నా అది ఎంతవరకు అవసరం, దాన్ని మనం వాడుతున్నామా లేదా, కృతజ్ఞతగా చూపిస్తున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ బేసిస్ మీదే డిపెండ్ అయి ఉంటుందని మీరు మాట్లాడారు కదా. సో చాలామందికి ఇవి తెలీదు. కనిపించిన వస్తువు వల్ల తీసుకుంటూ ఉంటాం. ఈఎంఐ ప్రాసెస్ ఒకటి ఎప్పటికప్పుడు ఉంది కదా అవైలబుల్ అని అప్రోచ్ అవుతూ ఉంటుంటారు ఆడవాళ్ళు ఎక్కువగా. ఇది కూడా అప్పు రూపమే అన్న విషయాన్ని మీరు చెప్పే వరకు నాకు అర్థం కాలేదు. అటువంటి మిస్టేక్స్ తెలుసో తెలియకో చేసిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి ఆడవాళ్ళు మార్చుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సినవి. 636వ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఎప్పటివరకు మనం టెక్నిక్స్ తెలుసుకున్నాం. అంటే డబ్బుని ఎలా ఉపయోగించాలి, డబ్బుకి ఎలా కృతజ్ఞత చెప్పలేవాలి. ఇప్పుడు డబ్బు రావాలి, వస్తే కదా ఇవన్నీ చేస్తాము. అంటే రాకముందు మనం ఏం చేస్తున్నాం అంటే ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం. యుద్ధం రాకముందే ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం. నాకేం చెప్తారంటే, గుర్రం ఎదురుగుండా వస్తే ఆ తల దగ్గర పట్టుకోవాలి, వెనక నుంచి పట్టుకోవాలని వస్తే తన్నేస్తుంది అది. డబ్బు విషయంలో మనకేమవుతుందంటే, మనకి ఎన్నో కోరికలు ఊహలు ఉంటాయి, కానీ డబ్బు వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతాం మనం. అర్థమైందా? డబ్బు రాగానే ఏమవుతుందంటే కొత్తవి పుట్టుకొస్తాయి. ఇప్పుడు పాత ఎప్పటి నుంచో ఉన్నాయి. డబ్బు రాగానే ఏమవుతుందంటే, ఒక వ్యక్తి దగ్గర చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సర్కిల్ ఉంది, ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది, లేకపోతే మీ ఆడవాళ్ళ చిట్టీలు అవన్నీ వేసుకుంటే సడన్గా ఒక చిట్టి వచ్చింది, లేదంటే ఒక పొలం అమ్మారు, లేకపోతే ఏదో ఒక ఆస్తి అమ్మారు, సడన్గా వాళ్ళ దగ్గర 20-30 లక్షలు వచ్చినాయి అనుకోండి. అంతవరకు ఉన్న ఆలోచనలు వేరు. అంటే ముందు కొన్ని అప్పులు ఉంటాయి, అవి కట్టేస్తారు. మిగతా డబ్బుని ఏం చేయాలి? మిగతా డబ్బుని ఏం చేయాలి? ఎప్పటి నుంచో ఎన్నో ఉంటాయి వాళ్ళకి ఆశలు, కోరికలు. అవన్నీ పక్కన పెడితే అది వచ్చిందని తెలిసిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తారు. ఏదో ఒక సిస్టమ్ ఉంది, ఈ సిస్టంలో పెట్టండి, ఇలా వస్తాయి. లేదంటే ఒక ప్లాట్స్ ఉంది, అవి తీసుకోండి. లేదంటే ఒక ఇల్లు ఉంది, తీసుకోండి. లేదంటే ఫలానా ఇది ఉంది, తీసుకోండి. ఎప్పుడు నేనేమంటానంటే, మన సబ్జెక్ట్లో మనం ఎవరి మాట అయినాం, మనం ఏం చేయాలంటే, ముందుగా ఏ రకమైన డబ్బు వచ్చినా సరే మనకి ఎప్పటి నుంచో మిగిలిపోయిన కోరికలు ఉంటాయి కదా, చిన్న చిన్న కోరికలు. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ అందరు కలిసి ఒక కాశ్మీర్ వెళ్ళాలి, లేకపోతే సిమ్లా వెళ్ళాలి, లేదంటే ఒక తిరుపతి వెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. అది ఎప్పటి నుంచో పెండింగ్ పడి ఉంది, అది తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లోకి కొన్ని వస్తువులు కొనాలని ఎప్పటి నుంచో ఆవిడ హడావుడి చేస్తుంది, కొందాంలే చూద్దాంలే అన్న పెండింగ్ వస్తుంది, అవి కొనేయాలి. పిల్లలకు కొన్ని కోరికలు ఉంటాయి, నాన్న మనం అందరం కలిసి ఇటు వెళ్దాం అని చెప్పేసి అవి ఎప్పటి నుంచో పెండింగ్ వేస్తూ వచ్చాం. ఆ కోరికలు ముందు తీర్చేస్తాయి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకేవో కొన్ని మొక్కుబడులు ఉంటాయి, వాళ్ళకు ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. అది చేయలేదు కాబట్టి ఇలా అయిందేమో, లేకపోతే అది చేయకపోతే ఏదో అవుతుంది అనే వాళ్ళ మాట గౌరవించేసి అవి చేసేయండి. ఇప్పటివరకు ఏవైతే మీ కోరికలు ఉన్నాయో వాటిని బలవంతంగా అనిచొద్దు. మన సబ్జెక్ట్లో కోరికల్ని బలవంతంగా అనిస్తే డబ్బు అనేది రాదు. కోరికల్ని బలవంతంగా అంచడం వల్ల నీ ఆత్మను క్షోభింపజేసిన వాళ్ళు అవుతారు అన్నమాట. అంటే ఎప్పటి నుంచో కోరుకుంటుంది ఇది చేయాలని మీ ఆత్మ, మీరు కాదు కోరుకోవడం. దానికి చెప్పారు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఏమని, ఇది చేయాలి, మనకి ఇది ఉంది, ఇది కొనాలి, దీన్ని నేను చూపిస్తా, దీన్ని నిరూపిస్తా, ఇలాంటి బోలెడు మాట్లాడుకున్నాం కదా. ఏనాడు దాని కోరిక తీర్చినావు నువ్వు? అవునా కదా? ఎప్పుడైనా సరే ఏనాడు దాని కోరిక తీర్చలేదు. అలాగే ఇంట్లో బంగారం కొనాలనుకున్నారు, కొనేయండి. అర్థమైందా? ఇప్పుడే ప్లాట్ కొని మనం ఉద్ధరించేది ఏమో అవసరం లేదు. ఇప్పుడే ఏదో స్కీమ్ కట్టేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇంకా దానికి చాలా టైం ఉంటుంది. ఎక్కడో చూపిస్తారు ప్లాట్, అక్కడ ఇప్పుడే డెవలప్మెంట్ కదా, ఇంకా టైం పడుతుంది. అంతలో మనం ఈ జ్ఞానంతో డబ్బు బాగా సంపాదిస్తాం కదా, అప్పుడు అంతకంటే ఎక్కువ రేటు పెట్టి కొనండి. బ్రహ్మాండంగా ఒక విల్లా కొనండి, ఒక ప్లాట్ కదా, విల్లానే కొనండి, డైరెక్ట్ ఒక మంచి అపార్ట్మెంట్ కొనండి. ఇవన్నీ కొనవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, అప్పటి వరకు పరిస్థితులు మారిపోతాయేమో, రేట్లు బాగా పెరిగిపోతాయి, అప్పటికి మనం చేయగలుగుతామో లేదా అంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనత భావం నిన్ను పట్టి ఉంచి నిన్ను దాన్ని చేయకుండా చేస్తుంది. కాబట్టి ఏదో అయిపోతుంది, ఏదో మనం ఉంటామో లేదో, ఏదో ఇబ్బంది అయిపోతుంది, లేకపోతే మనం చేస్తామో లేదో, వన్నిటి పక్కన పెట్టేసాయండి. ఫస్ట్ ఈ చిన్న చిన్న కోరికలు ఏవైతున్నాయి, ఇంట్లో అందరికీ ఏమేమి ఉన్నాయో కోరికలు. అప్పుడు మీ బాబు నాకు ఒక మంచి బైక్ కొనిమన్నాడు, కొనిచ్చాడు, ఏం కాదు. అర్థమైందా?
ఇవన్నీ కోరికలు ఎప్పుడైతే తీరుతాయో అప్పుడు అందరు ఆత్మలు సంతోషిస్తాయి. అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఓహో వీడు నాకు తృప్తిని ఇచ్చాడు కాబట్టి వీళ్ళకి ఇంకా ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా వేరే రకాలుగా చాలా రకాలుగా డబ్బు రావడం అనేది మొదలవుతుంది. లేదా ఇంకా గొప్ప గొప్ప ఆలోచనలు రావడం, లేదా ఇంకా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, లేదంటే జాబ్లోని శాలరీస్ ఎక్కువ పెరగడం, ఈ విధంగా ఒకటి తోడవుతుంటాయి అన్నమాట. ఒకదానికి ఒకటి తోడవుతుంటాయి. మీరు ఎప్పటి వరకు ఇవి అయితే కోరికల్ని పట్టి ఉంచుతారో అప్పటి వరకు మీరు అసంతృప్తమైన జీవితాన్ని గడుపుతారు, ఆర్థికంగా ఎదగరు, ఏ దాంట్లో కూడా మీరు నెంబర్ 1గా ఉండడం అనేది జరగదు. కాబట్టి ఫస్ట్ మీరు ఏ డబ్బు వచ్చినా సరే ముందు మీ కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయండి. అందరూ అదే చేస్తారు. ఏంటంటే ఉన్నపలంగా డబ్బు ఏదైనా వచ్చిందని ఎమ్మటే దాన్ని దేంట్లోనో పెట్టేయడం, తర్వాత అది వస్తుంది అని చెప్పి దాంట్లో ఇరుక్కుపోవడం, ఇవన్నీ జరుగుతాయి. నేను చాలా రోజుల క్రితం ఒక వీడియో కూడా చేశాను. ఒక లేడీ ఒక 500 అప్పు తీసుకొచ్చింది. ఓకే, 500 అప్పులు తీర్చడానికి ఇంట్లో తెలియదు. 500 అప్పు అనుకోకుండా చేయాల్సి వచ్చింది. ఏదో సందర్భంలో అందరు ఆడవాళ్ళు ఇట్లా వెళ్తుంటే ఏదో సందర్భంలో ఆ అమ్మాయి చాలా పిరికి, చెప్పలేదు, భర్తతో ఏదో మాట్లాడాడు. ఆయన ఏం చేస్తాడు, రోజు 200 100 ఇస్తాడు ఇంటి ఖర్చుకి. ఇప్పుడు 500 జమ చేసి కట్టాలంటే టైం ఉండదు కదా, రేపు ఎల్లుండా ఇస్తాడు. ఆ 500కి ఇంకో దగ్గర 1000 రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే. ఇప్పుడు ఆ 1000 రూపాయలు అప్పు కట్టడానికి ఒక 5000 చేయాల్సి వస్తుంది. అది 5 లక్షల దాకా పెరిగింది. దాన్ని చక్కగా నేను వీడియోలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా జరిగింది ఆ సిచ్యువేషన్ అంతా అనేది ఎక్స్ప్లెయిన్ చేసాను. వీలైతే ఆ వీడియో చూడండి. అంటే మన ఆలోచన విధానంలో మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మర్చిపోయి ఏదో ఒకటి చేసేయాలని హడవుడిలో ఏదో ఒకటి చేసేస్తాం. అలా కాకుండా నేను భారీ డ్యామేజ్ తర్వాత ఆలోచిస్తే అప్పుడు మనం ఎక్కడుంటాం మనకు తెలియదు. అలాగని మనం బయటికి చెప్పలేము. ఎలాగైనా మళ్ళీ మీరే భరించాలి కదా ఆ సిచ్యువేషన్ అంతా. అందుకని జాగ్రత్తగా ఏ డబ్బు వచ్చినా సరే హడావుడిగా దేంట్లో పెట్టి మీరు మోసపోకుండా, లేకపోతే దానికోసం ఎప్పుడూ జరిగే దానికోసం ఇప్పుడు ఆశపడకుండా జాగ్రత్తగా ఆలోచించి ముందు మీ కోరికలన్నీ తీర్చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మీరు రెస్టారెంట్ వెళ్ళండి, హాయిగా తినండి, ఇలా చేయండి. చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఆత్మ సంతృప్తి చెంది మీకు అంతకు రెట్టింపు డబ్బు రావడం అనేది మొదలవుతుంది. ఇది చాలా చిన్న టెక్నిక్. మీరు పాటించి చూడండి ఒకసారి. పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, మీ ఆయన కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, ఏమేమి ఉన్నాయో తీర్చేసుకోండి. ఏది కూడా ఆపకండి. అర్థమైందా? మళ్ళీ డబ్బు వస్తున్న కొద్దీ కొత్త కోరికలు పెంచుకోండి. దానికి తగ్గట్టుగా డబ్బు రావడం అనేది మొదలవుతుంది. అద్భుతంగా ఉంది నరేషన్. ఎందుకంటే చాలామందికి తెలీదు, కొన్ని కోరికలను అలా అణిచివేసుకొని ఉంటుంటారు ఆడవాళ్ళు. ఎప్పుడైతే ఆత్మ సంతృప్తి ఉంటుందో సంపద పెరుగుతూ ఉంటుంది అన్న విషయం అర్థమవుతుంది. సో ఈ ఎపిసోడ్లో ఏదైనా చిట్కా సార్? మన సబ్జెక్ట్లో దేవుళ్ళు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఏం లేవు కదా. మన ఈ సబ్జెక్ట్లో మనీ అనే సబ్జెక్ట్లో అవన్నీ లేవు. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, లేవని అంటే ఎట్లా, ఎందుకంటే మనం రోజు చేసే ఇది కదా, మళ్ళీ ఇంట్లో పెద్దలు ఉంటారు చేస్తారు, దాంతో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేనేమంటానంటే మన సబ్జెక్టులో లేవు, ఆ సబ్జెక్టు వేరే అని చెప్పాను. ఓకేనా? క్యాజువల్గా మీరు ఏం చేస్తారంటే దేవుడి మందిరంలోకి వెళ్ళేసి ఓ దీపం ముట్టించేసి, ఓకే, ఆ ఫార్మాలిటీస్ ఏదో చేసేసి, ఓకేనా, సింపుల్గా థ్యాంక్ యూ నర్స్ అని చెప్పేసి బయటికి వచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మన సబ్జెక్టులో దేవుళ్ళు లేనవు, ఇవన్నీ మొక్కుబడులు ఇవన్నీ లేవని మన సబ్జెక్టులో చెప్పినప్పుడు అయ్యో ఇలా అయితే మరి ఎలా, రేపు సిచ్యువేషన్ ఏంటి, ప్రతి పండగ అయితే చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరికీ నేనేం చెప్పాలి సమాధానం. ముఖ్యంగా మగవాళ్ళు అంటే వాళ్ళు పట్టించుకోరు, బయట వెళ్ళిపోతారు, ఏదో చేస్తారు. ఆడవాళ్ళు అయితే ఇవన్నీ చేయాలి కదా, చేద్దని అనట్లేదు. మనం అన్ని ఫార్మాలిటీస్ చేయాలి, అన్ని పండగలు చేయాలి, అన్ని బ్రహ్మాండంగా చేసుకోవాలి. కాకపోతే మన సబ్జెక్టులో జస్ట్ ఏం చేస్తామంటే అన్నిటికీ కలిపి ఒకసారి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి బయటకు వచ్చేస్తాం. ఇది పాటించండి, అన్నిటికీ వర్తిస్తుంది. ఇక దాంట్లో దేవుడు వస్తాడు, అన్నీ వచ్చేస్తాయి, ఎవరికి ఇబ్బంది ఉండదు. అసలు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి? చాలా మంది అడిగేది క్లాసుల వివరాలు చెప్పండి అని. ఒకసారి దాని గురించి. మనకి ఇప్పుడు జూలైలో మనకి 14 తారీఖు మనకి హైదరాబాద్లో ఉందమ్మా. అలాగే మనకి బెంగళూరులో 28 జూలై ఉంది, విజయవాడలో 4th ఆగస్ట్ ఉంది, అనంతపురంలో 11th ఆగస్ట్ ఉంది, విశాఖపట్నంలో 1st సెప్టెంబర్ ఉందమ్మా. అలాగే తిరుపతిలో మనకి 8th సెప్టెంబర్ ఉంటుంది. మనకన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ మనకు స్పెషల్ క్లాస్ వచ్చింది. ఎప్పుడు సార్ స్పెషల్ క్లాస్? స్పెషల్ క్లాస్ వచ్చి మనకి 25 ఆగస్ట్ ఉంటుంది. ఓకే. స్పెషల్ క్లాస్ గురించి గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పాం. అంటే మామూలు రెగ్యులర్ క్లాస్ కంటే అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్టు, మళ్ళీ కొత్తగా ఉంటుంది, చాలా డెప్త్గా ఉంటుంది. మనం ఇంకా సాధించాలనుకున్నప్పుడు అంటే రెగ్యులర్ క్లాస్ ద్వారా మనం సాధించవచ్చు, డబ్బు అవన్నీ వస్తాయి. అవి ఎలా నిలబెట్టుకోవాలి, స్టాండ్ బైగా ఎలా ఉండాలి, డెప్త్గా సబ్జెక్ట్ తెలుసుకోవాలన్న వాళ్ళు మాత్రం స్పెషల్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది, వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.